పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు మత్తయి శుభవార్త 10వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నివసించిన దినాలలో కొద్దిమందిని ఆయనకు శిష్యులుగా సిద్ధపరుచుకున్నారు. ఆ శిష్యులకు ఈ మాటలు తెలియచేయుచున్నాడు. ఆ శిష్యుల్లో 12 మందిని పిలిచి, మీరు నేనిచ్చే అధికారాన్ని తీసుకుని ఇశ్రాయేలీల ఇంటి వారి దగ్గరకు మీరు వెళ్ళి అన్నిల్లో కానీ సమరయ ప్రాంతాల్లో కానీ వెళ్ళవద్దు, కేవలం ఇశ్రాయేల్ వంశం వారి దగ్గరికి మీరు వెళ్ళండి, నశించిపోతున్న గొర్రెలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరలోక రాజ్యం సమీపించుచున్నది అని చెప్పమన్నారు. ఎందుకు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళమన్నారు? అన్యులు కానీ సమరయులు కానీ ఎందుకు నశించిపోతున్న ఆ టైంలో పట్టించుకోలేదు అని మనకు ఆలోచన రావచ్చు. అప్పటికి ప్రభు యొక్క ఉద్దేశం ఇంకా ప్రారంభించబడలేదు. యేసుక్రీస్తు యొక్క మరణం పునరుద్ధానం జరగాలి. ఆ జరిగిన తర్వాత వాళ్ళందరూ దేవుని ఆత్మచేత నింపబడాలి. అప్పుడు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడినట్లుగా యూదయ సమరయ గలిలయ ఇక దేశంలో అనంతటా వెళ్ళి ప్రకటించమనే ఉద్దేశాన్ని అప్పుడు చెప్పారు. కానీ ప్రస్తుతం కేవలం ఇశ్రాయేలు ఇంటి వారికి మాత్రమే ప్రకటించమని చెప్పడం జరిగింది. అయితే వెళ్ళేటప్పుడు ప్రభు అంటున్నారు, మీకు అపవిత్రుల మీద అపవిత్రాత్మల మీద అధికారం ఇస్తున్నాను, ప్రతి విధమైన రోగం మీద ప్రతి విధమైనటువంటి వ్యాధుల మీద కూడా నేను అధికారం ఇస్తున్నాను, మీరు వెళ్ళండి అని తన శిష్యులను 12 మందిని పంపించారు. ఆయన వెళ్ళమని చెబుతూ రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధి చేయండి, దయ్యములను వెళ్ళగొట్టండి అని చెప్పేశారు. ఉచితంగా ఇవ్వబడింది కనుక ఉచితంగానే వారికి కూడా ప్రకటన చేయండి, ఉచితంగానే ఈ స్వస్థతను కానీ అద్భుతాలను కానీ చేయండి కార్యాలను అని చెప్పారు. అంటే నేటి దినాల్లో ఏం జరుగుతుంది? కొద్దిమంది దేవుని సేవకులు అని పిలువబడుతున్నవారు, సేవకులు అని పిలువబడుతున్నవారు, వారు ఒరిజినల్ గా సేవకులు కాదు. వారు మా దగ్గరికి వస్తే మేము స్వస్థపరుస్తాం, మా దగ్గరికి వస్తే అద్భుతాలు జరిగిపోతాయి, మా దగ్గరికి వస్తే దయ్యాలను వెళ్ళగొడతాం, రండి అని పిలుస్తున్నారు. దానితో పాటుగా కొద్దిమంది అయితే పిలువబడినందుకు కార్యాలు జరిగించినందుకు ఏమిస్తారు అని కూడా అడుగుతున్నారు. చాలా విచారింపదగిన విషయం. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క పరిచర్య చేసేటప్పుడు దాన్ని ధనాపేక్షకు అమ్ముడైపోకూడదు. ఎందుకనంటే ప్రభు ఉచితంగా మనకి ఇచ్చారు కనుక ఉచితంగానే ప్రకటన చేయాలి, ఉచితంగానే కార్యాలు జరిగించాలి తప్ప ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు పెట్టడానికి వీల్లేదు. ప్రభువు మనల్ని గద్దిస్తారు. వాక్యానికి విరుద్ధమైన పనులు ఎవ్వరు కూడా చేయకూడదు. ఆయన చెప్తూ ఇలాగంటున్నారు, మీరు వెళ్ళేటప్పుడు వెండి కానీ బంగారం కానీ ధనం ఏమీ కూడా తీసుకువెళ్ళొద్దు, రాగి కూడా తీసుకువెళ్ళొద్దు. మీరు వెళ్ళేటప్పుడు ఒక సంచికి పట్టుకెళ్ళవద్దు, 2 అంగీలు కూడా పట్టుకెళ్ళవద్దు, చెప్పులైనా చేతిలో కర్ర అయినా సిద్ధపరచుకోవద్దు. ఎందుకనంటే పనివాడు తన ఆహారమునకు పాత్రుడు గనక. అంటే దేవుడి ఉద్దేశం ఏంటి? ఆ పనికి వెళ్తున్నప్పుడు ఆ పనిలో నేను వారికి ఎప్పుడు ఏమి కావాలో తప్పకుండా సమకూరుస్తాను అని ప్రభు చెప్తున్నారు. దేవుని ఉద్దేశం ఉన్నతమైనది. ఎందుకనంటే ఆయన పరిచర్యను చేస్తున్న వారికి తప్పకుండా
ఆహారాన్ని సిద్ధపరుస్తారు. ఎందుకు? పని చేస్తే తప్పక ప్రతిఫలం ఉంటుంది అని. పని చేయకుండా పనిపాటు లేని వారై ఇంటి దగ్గర కూర్చొని చేతులు ముడుచుకుని ఉంటే ఏం సంపాదిస్తారు? అందుకే ప్రభు సేవలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఖాళీగా ఉండకూడదు. దేవుని పని ఖచ్చితంగా చేయాలి. ప్రభు చెప్తున్నారు, మీరు ఏ గ్రామంలోకి వెళ్తారో ఆ గ్రామంలో, ఏ పట్టణంకి వెళ్తారో ఆ పట్టణంలో యోగ్యులైన వారు, అనగా మిమ్మల్ని చేర్చుకొని అభిమానించి ఆహారాన్ని పెట్టగలిగి వారు మీకు ఇవ్వగలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారి ఇంటికి వెళ్ళండి. ఆ ఇంట్లో మీరు అడుగు పెడుతున్నప్పుడు వారికి శుభం అని చెప్పండి అన్నారు. వాస్తవానికి ఇశ్రాయేలీయులు వారి ఇంటికి ఎవరు వచ్చినా వారు మీకు శుభం కలుగుతుంది అనే మాట చెప్పేవాళ్ళు. అది వాళ్ళకి ఆనవాయితీ. ఆ శుభం పలకాలి. మన ఇంటికి వచ్చినప్పుడు సర్వసాధారణంగా బాగున్నారా అని అడుగుతాం. కానీ ప్రభు కాలంలో ఇశ్రాయేలీయులు మాత్రం బాగున్నారా అని అడిగేవాళ్ళు కాదు, మీకు శుభం కలుగుతుంది అని. ఈ మాటలు ప్రతి ఒక్కరు పలికితే ఎంత బాగుంటుంది. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ప్రైజ్ ది లార్డ్ అని పలకరిస్తాం. దానికంటే మరీ శ్రేష్టంగా ప్రైజ్ ది లార్డ్ అని పలకరించుకుంటూ మీకు శుభం కలుగుతుంది, దేవుడు మీ ఇంటిని దీవించిన గాక, మిమ్మల్ని దీవించిన గాక అనే ఆ మాటలు పలికితే ఎంత బాగుంటుంది. ఏ ఇంటిలోకి వెళ్ళినా ఆ ఇంటి వారికి అలాగూ ప్రకటన చేయమని చెప్పారు ఆయన. ఆ ఇల్లు యోగ్యమైనదైతే. అంటే ధనం ఉన్నవారని కాదు, లేకపోతే ఇతరమైనటువంటి పరిస్థితులు కలిగిన వారని కాదు, ఆయన సేవకులను చేర్చుకోగలిగినటువంటి మనసు ఉండిన వారి గురించి చెప్తున్నాడు. అలాగున యోగ్యులైన వారి దగ్గరికి మీరు వెళ్ళి ఆ ఇంటి దగ్గర ఉండండి. ఎప్పటి వరకు? మరలా మీరు తిరిగి రమ్మని చెప్పే వరకు కూడా అక్కడే ఉండాలి. ఆ ఇంటి దగ్గర ఉండి ఆ ప్రాంతం అంతా కూడా సువార్త ప్రకటించాలి అన్నారు. ఒకవేళ ఎవరైనా కనుక మిమ్మల్ని అంగీకరించకపోతే అక్కడ మీరు ఆ ఇంటి దగ్గర కానీ ఆ గ్రామంలో కానీ మీ కాళ్ళు దులిపి వచ్చేయండి అన్నారు. అంటే వారు త్రోసిపుచ్చారు గనక, త్రోసిపుచ్చింది క్రీస్తు రాయబారులు అనగా శిష్యులను కాదు, ప్రభువునే త్రోసిపుచ్చారు. కాబట్టి దాని సంగతిని నేను చూసుకుంటాను, వారి సంగతిని నేను చూసుకుంటాను, మీరు ఈ పని చేయండి అన్నాడు. అలాగే చేయమని చెప్పిన ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏమైంది అని అంటే, తోడేళ్లు మధ్యకి గొర్రెలను పంపిస్తున్నాను అన్నాడు. తోడేళ్లు మధ్యకి, క్రూరమైన ప్రజల మధ్యకి తోడేళ్లు లాంటి వారిని మీరు చూస్తారు. వారి మిమ్మలను బహుగా ఇబ్బంది పెడతారు. అయితే మీరు అప్పుడు పాముల వలె తెలివిగా ఉండండి, వివేకంగా ఉండండి అంటున్నారు. అంటే అది శత్రువుని పసిగడుతుంది, దూరంలో ఉంటున్నప్పుడే తప్పించుకుంటది. అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రజలను బట్టి అన్నాడు. పావురంలాగా నిష్కపటంగా ఉండండి అన్నాడు. వాళ్ళ మధ్యలో చెడుతనం, చెడు ఆలోచనలు ఉండకుండా, అపవిత్రమైన వాటి మీద మనసు వెళ్లకుండా, ఏ ఉద్దేశం చేత అయితే పంపించబడ్డారో దానిని మాత్రమే మీరు మనసులో పెట్టుకోండి అంటున్నారు. నేటి దినాల్లో తెలివితేటలుగా బ్రతుకుతున్న వారు ఉన్నారు, కానీ వివేకం కలిగిన బ్రతుకు కనబడటం లేదు. చాలా మంది మేము పావురాలము అని చెప్పుకుంటున్నారు, కానీ వాస్తవానికి నిష్కపటమైన హృదయం ఉండటం లేదు. మన జీవితాలు ఏ కపటం లేని వారై ఉండాలి. ఇది దేవుని ఉద్దేశం. అలాగ ఉండగలిగితే దేవుడు మెచ్చుకోదగినటువంటి జీవితం మనలో నుంచి వస్తుంది. మనల్ని బట్టి ప్రభు వారు సంతోషిస్తారు.
మీరు ఈ పనిని చేయండి అని వారిని పంపిస్తూ ఇంకా అంటాడు, మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? యేసుక్రీస్తు యొక్క సందేశాలు ఎప్పుడు ఎదిరిస్తూ ఉన్నారు ప్రజలు, నిజ దేవుణ్ణి ద్వేషిస్తూనే ఉన్నారు. క్రీస్తు శిష్యులను కూడా వారు ద్వేషిస్తారు, సభలకు ఈడ్చుకు వెళ్తారు, తమ సమాజ కేంద్రాలలో కొరడాలతో కొడతారు. కాబట్టి నా నిమిత్తం మీరు అధిపతుల దగ్గరికి రావాల్సి ఉంటుంది, రాష్ట్రాధిపతుల దగ్గర రావాల్సి వస్తుంది, నాయకుల దగ్గర రావాల్సి వస్తుంది, ఎవరెవరి దగ్గర మీరు సాక్ష్యం పలకాల్సి వస్తుంది నా గురించి. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు ఏం మాట్లాడాలో అని బెంబేలు ఎత్తిపోకండి, కంగారు పడిపోకండి. నేను ఆ సమయంలో ఏమి మీకు అందిస్తానో అది మీరు వారితో మాట్లాడండి అని. దేవుని పరిచర్యలో మనం ఉన్నప్పుడు ఆయన మనం ఎవరి చేతికి అప్పగించబడినా ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆ ప్రజల మధ్యలో మనం ఏం మాట్లాడాలో ప్రభువే అనుగ్రహిస్తాడు. అందుకే అక్కడ రాయబడింది, తండ్రి అయిన దేవుని ఆత్మ మీతో మాట్లాడుతుంది అని తెలియచేశారు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 8వ వచనం 13వ వచనం చూస్తే, వారు విద్య లేని పామరులే కానీ గొప్ప జ్ఞానం కలిగిన వారుగా మాట్లాడుతుంటే ప్రజలు నిర్వీర్యపోయారట, ఆశ్చర్యపడిపోయారట. ఏమి అద్భుతమైన జ్ఞానం, వీళ్ళు చదువులేని పామరులు కదా. అవును, దేవుని ఆత్మచేత నింపబడి మాట్లాడగలుగుతుంటే వారికి పామరులుగా కాక పండితులుగా అనిపించేసింది. దేవుడు అలాగున మనతో మాట్లాడతాడు, మనల్ని వాడుకుంటాడు. అందుకని దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడడం నిజంగా మన జీవితాలకి ఒక గొప్ప ధన్యత. ఆయన గురించి ప్రకటిస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ రాయబడుతున్న మాట అందరూ బహుశ్రద్ధగా గమనించగలరు. చాలా మంది వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళకి దేవుని వాక్యం గ్రహించే హృదయం లేక ఇలా జరుగుతుంది. మీరు నా నామం ద్వేషించబడతారని, అంతవరకు సహించాలని ప్రభు చెబుతున్నారు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే ఆ స్థలాన్ని విడిచిపెట్టి మీరు వేరొక స్థలానికి వెళ్ళిపోండి, నేను మీతో ఉంటున్నాను కదా, మీరేమి చింతించొద్దు అన్నారు. అని బోధకుడి కంటే శిష్యుడు అధికుడు కాడు, శిష్యుని కంటే తన బోధకుడు గొప్ప అని చెబుతూ ఆయన అంటాడు, ఒక శిష్యుడు బోధకుడు వలే ఉంటే సరిపోతుంది, అంతకు మించి ఉండనవసరం పనిలేదు. గురువుని మించిన శిష్యుడు అని చెప్పబడ్డం కాదు, గురువు లాంటి శిష్యుడు అని చెప్పబడాలి. అది దేవుని ఉద్దేశం. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు ఎవరి దగ్గర అయితే నేర్చుకుంటున్నామో వారి దగ్గర వినయ విధేయతలతో జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి. మాదిరికరమైన బ్రతుకును కలిగి ఉండాలి. లేదు వ్యతిరేకమైన ఆలోచన కనుక నీకు వస్తే, మా ఈ గురువు గారికి ఏమి తెలీదు, లేకపోతే నాకు బోధించేవాడికి ఏమి తెలియదు అని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు. తన హృదయంలో నుండి వచ్చిన మాటలను విని జ్ఞానం పొందు, అది మాత్రం ఎప్పుడు మరిచిపోవద్దు. ఆమెకి ఏం తెలుసు అనే ఆ స్వభావము ఎప్పుడు రాకూడదు. అలాగొస్తే నువ్వు గర్వంతో ఉన్నావు అని అర్థం. ఇది గమనించండి. మిమ్మల్ని చంపాలని ప్రయత్నం చేస్తారు, మీరు భయపడద్దు. మీ దేహాన్ని చంపుతారు వాళ్ళు, నీలో ఉన్న ఆత్మను కాదు. కానీ వాళ్ళకి భయపడొద్దు. దేహాన్ని ఆత్మను చంపేటువంటి దేవునికి మాత్రమే భయపడాలి అని. మన ప్రాణాన్ని దక్కించుకోవాలని మనం ఆలోచన చేయవసరం లేదు. ఎందుకంటే మన ప్రాణం తీయబడాలి అంటే దేవుని సెలవై ఉండాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆయన సెలవు లేకుండా ఒక పిచ్చుక కూడా పడదు, ఆయన సెలవై ఉండాలి. మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా ఓడదట. అలాగున ఆయన సమస్తాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. కనుక ఇక మీదట ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు అవమానం, నింద ఏమి వచ్చినా ఎన్ని వచ్చినా, చివరికి ప్రాణం తీయాలని చూసిన ప్రాణం తీసిన
అది ఆయన సెలవైంది అనేది భావించాలి తప్ప అయ్యో మేము ఇలా ఉండలేము, అంతవరకు మేము జీవించలేము, అంతటి త్యాగపూరితమైన మనసు మాకు లేదని ఎప్పుడు మనం భావించవద్దు. ఆయన వాక్యానికి మనం విధేయత కలిగిన వారిగా ఉండగలిగితే ఆయన రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా మార్చబడతాం. నేటి దినాల్లో ప్రజలు అపార్థం చేసుకుంటున్న మాటలు మరికొన్ని కనపడుతున్నాయి. ఆయన ఏమంటాడంటే, నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చినని తలంచొద్దు, ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు రాలేదు. అంటే ప్రభువారు భూమి మీదకి సమాధానకర్తగా రాలేదా అనేది ఆలోచన. లూకా సువార్త 2:14 దేవదూతలు ఇలా పాడుతున్నాయి, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము కలుగునుగాక అని. అంటే భూమి మీద సమాధానాన్ని విడుదల చేయటానికి ప్రభువు యేసు క్రీస్తు వారు వచ్చారు. మరి వాక్య ఉద్దేశం ఏంటి, వాక్యంలో అంతరార్థం ఏంటి అని అంటే, యేసు క్రీస్తు నిమిత్తం ఎవరైతే బ్రతకాలని ఆలోచన కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తు కొరకు బ్రతుకుతారో, యేసు ప్రభుని అంగీకరిస్తారో, వారి మధ్యలో సమాధానంగా ప్రభు ఉంటాడు. అయితే ఈ లోకంలో ఉన్నవారికి ఆ సమాధానమును అర్థం చేసుకునే మనసు ఉండక ఆయనను ద్వేషిస్తారు, నిరాకరిస్తారు. అలాంటి వారి మధ్యలో ఈ పోరాటం ఉంటుంది అని. కొన్నిసార్లు తండ్రి కొడుక్కి తండ్రికి కూడా వ్యతిరేకమైపోతుంది, తల్లికి వ్యతిరేకమైపోతుంది, కోడలికి అత్తకు వ్యతిరేకమైపోతుంది. సత్యాన్ని నమ్మేవారిని నమ్మని వారిని సత్యం వేరు చేస్తుంది అనేది వాస్తవం. వారు ఒకే కుటుంబానికి చెందిన వారైతే కావచ్చు. కాబట్టి అది వారి మధ్యలో అసమాధానం కలుగు చేసినట్లుగా ఉంటది. యేసుప్రభువుని నమ్ముకున్నాను నేను అంటే వద్దు అని చెప్పిన తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, అత్తలు ఉన్నారు. అలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ ఇంట్ల మధ్యలో గొడవలు అయ్యాయి, అసమాధానం ఏలుబడి చేస్తూ ఉంది. వారు వ్యతిరేకమైన మనసు వారు కలిగి ఉన్నారు కనుక ఆయన ఉద్దేశాన్ని ఏంటంటున్నాడు అనంటే, వారు సమాధానం కలిగి ఉండరు, నన్ను అంగీకరిస్తే వ్యతిరేకతలు కలుగుతాయి. సత్యాన్ని అంగీకరించి సత్య మార్గంలో వారు నడవటానికి ఇష్టపడక ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంట్లోనే శత్రువులుగా భావిస్తారు. అందుకే అంటున్నాడు, నన్ను ఎక్కువగా ప్రేమించండి, నాకంటే తండ్రిని కానీ తల్లిని కానీ ఎక్కువగా ప్రేమించకండి. ఎందుకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించినా ఆ ప్రేమ నిరర్ధకమైపోతుంది. కాబట్టి ఎక్కువగా నన్ను ప్రేమించండి అని ప్రభు సెలవిస్తున్నాను. ఆయన వెంబడించేటప్పుడు సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించమని ప్రభు చెప్తున్నారు. సిలువ అంటే మరణానికి గుర్తు. రోమవారు మరణ శిక్ష అమలు చేసే ఆ సందర్భంలో ఆ సిలువను ఎత్తుకోవడం అంటే అలంకార భాషలో స్వార్థం, దాని ఆశలు, ఉద్దేశాలు, ఏర్పాట్లు ఇవన్నీ నాశనమయ్యే స్థితికి ఇష్టపూర్వకంగా సాగి వెళ్ళడం. నీ ఆలోచనలు కానీ, నీ ఉద్దేశాలు కానీ, నీ తలంపులు కానీ ఏమీ ఉండకూడదు. కేవలం నా పట్ల దేవుని ఉద్దేశం, దేవుని చిత్తమే ఉండాలి అనేది నిర్ణయం తీసుకుని ఉండగలగడం సిలువను మోయడం. అంటే బాధలు, కించపరచడం, విషమ పరీక్షలు ఇలాంటివి ఎన్నో అనుభవించటానికి మనసును సంసిద్ధపరచుకోవడం. యేసును అనుసరించకుండా సిలువను ఎత్తుకుని వెళ్ళడం చాలా కష్టతరం, దుఃఖకరమైన విషయం కూడా. ఎప్పుడైతే సిలువను ఎత్తుకుని ఆయన్ని వెంబడిస్తామో విడుదల, ఆనందం, సంతోషం కలుగుతుంది. ఈ లోకానికి మనము విడిచిపెట్టిన ఒక త్యాగమూర్తులుగా కనబడతాం. అందుకే మనం ఆయన అనుసరించకపోతే, పరిపూర్ణంగా ఆయన అనుసరించకపోతే మనం వ్యర్థము. ఎవరైతే నన్ను అంగీకరిస్తాడో వాడు తండ్రిని అంగీకరించినట్లు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని వాక్య ప్రకారంగా జీవితాలు కట్టుకుని నడిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఇలా అంటున్నారు,
ఎవరైతే నా పేరట వచ్చిన వారిని ప్రవక్తను కానీ నీతిమంతుడని కానీ శిష్యుడని కానీ చేర్చుకుని ఒక కొంచెం నీళ్ళు ఇచ్చినా సరే దానికి ప్రతిఫలం ఉంటుంది అని. అందుకనే దేవజనులు ఇంటికి వచ్చినప్పుడు ఎంతో ప్రేమతో ఆప్యాయతతో చేర్చుకొని వాళ్ళని అభిమానంగా చూడగలిగినప్పుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకు ప్రభు చెప్తున్నారు, వారికి ప్రతిఫలము ఖచ్చితంగా ఉంటుంది అని. అట్టి మనసుతో అందరూ బ్రతుకుదాం, దైవ వాక్య ప్రకారంగా బ్రతుకుదాం. శిష్యులకు ప్రభు వారు చెప్తున్న ఈ మాటలన్నీ ఆయన విశ్వాసుల గురించి చెప్పటం లేదు, శిష్యుల గురించి చెప్తున్నాడు. ఈ శిష్యులు పరిపూర్ణంగా యేసుక్రీస్తుని వెంబడించగలిగితే, అతి త్యాగాన్ని కలిగి ఉంటే ప్రభు మార్గంలో సాగగలుగుతారు. ప్రతి విశ్వాసి శిష్యుడిగా మార్చబడాలి. ఆ స్థితికి వెళ్ళినప్పుడే దేవుని కొరకు త్యాగం చేయగలుగుతారు. దేవుడు వారి పక్షాన కార్యం చేస్తాడు. కరెక్ట్గా అటు విధంగా దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకుతూ దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా అందరూ జీవించుదాం. ప్రభు ఈ మాటలు మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయను గాక. ఆమేన్.